ఏషియా వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ముగ్గురు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. సో ఎవరా అనుకుంటున్నారా? వాళ్ళని ఎవరో ఇంట్రొడ్యూస్ చేసే ముందు మనం తప్పకుండా ఈ ట్రైలర్ చూసి తీరాల్సిందే. లెట్స్ వాచ్ ద ట్రైలర్ ప్లీజ్. మీరు ఇలాంటి కేసెస్ ప్రీవియస్గా చూసారో లేదో నాకు తెలీదు, బట్ పాస్ట్ 3 వీక్స్గా ఐమ్ గెటింగ్ సమ్ వియర్డ్ డ్రీమ్స్. You mean deja vu kind? You're right. నాది లవ్ మ్యారేజ్. నేను రాహుల్ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. బట్ office పని మీద I'll be going out of town. I need to stay there for 1 week. ఆస్తి కోసం దారుణంగా చంపేశారని తెలుసుకున్నాం. Okay, I agree with you. What happened next? సో వ్యూవర్స్ చూసారు కదా మాయా మూవీ ట్రైలర్. మరి ఎలా మాయ చేసి మెస్మరైజ్ చేయబోతున్నారో సినిమా చూసిన తర్వాత మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనతో ఉన్నారు క్యాస్ట్ అండ్ క్రూ ముగ్గురు. మన డైరెక్టర్ రాధిక గారు, గార్జియస్ హీరోయిన్ సంధ్య అండ్ టెక్నీషియన్ గా 24 క్రాఫ్ట్స్ లో కీ రోల్ ప్లే చేసిన కార్తిక్. డైరెక్టర్ అంటే ఎవరు? కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. మరి ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ కెప్టెన్ అసలు 100% పర్ఫెక్ట్ గా అన్ని బాగా బ్యాలెన్స్ చేశారని తెలుస్తోంది. అండ్ మనకి టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ చూసుకుంటే చాలా అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మరి ఈ లేడీ డైరెక్టర్ మాత్రం ఇక్కడ యుఎస్ నుంచి వాళ్ళందరికీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. మరి ఎవరో తెలుసుకుందామా? షీఈస్ నన్ అదర్ దాన్ రాధిక గారు. రాధిక గారు హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ ప్రసన్న గారు, ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్, వెల్కమ్ టు అవర్ షో. ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ చూసాను, చాలా చాలా బాగుందండి. మీ టేకింగ్ అయితే నాకు సూపర్ గా నచ్చింది. అసలు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అసలు చెప్పాలంటే ఐ కెన్ సే ఇట్ యాజ్ అ జర్నీ. అంటే నా ఫస్ట్ డెబ్యూ యాజ్ అ డైరెక్షన్. అంటే ఇంతకాలం ఒక డైరెక్టర్ ఇది అంటే వాట్ ఆర్ all the tasks that are involved in the direction department anedi now I came to know a lot I can say. Andukane antunna na first debut di always it chaala tasteful ga untundi. So and a journey kuda ante interesting ga every step lo there is lot of things that I learned in this process. So it was very very interesting, I would say. Okay, అయితే మీకు సినిమా అంటే ప్యాషనా, ప్రొఫెషనా? ఐ మీన్ ఇది ఫస్ట్ మూవీ డెబ్యూటెంట్ అంటున్నారు కాబట్టి జనరల్ గా యూజువల్ గా ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఐటీ ప్రొఫెషనల్ అండి. సో దిస్ మూవీ ఇస్ అ ప్యాషన్. లైక్ ఆల్ 5 days యాజ్ యూజువల్ వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ యా, దీస్ ఆర్ ఆల్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆర్ ఆల్ ప్యాషన్ అన్నమాట మూవీ అంటే. ఓకే అండి, సూపర్. నిజంగా చాలా చాలా బాగుంది ట్రైలర్ అయితే. వి ఆర్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. And thank you for the lovely introduction. Thank you, my pleasure. And ఇప్పుడు మనం గార్జియస్ బ్యూటిఫుల్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోదామా? లెట్స్ వెల్కమ్ సంధ్య బైరెడ్డి. చూసేద్దామా హీరోయిన్? హాయ్ సంధ్య. Hi Prasanna, how are you? I'm doing good. Super. చాలా చక్కగా, ముద్దుగా, క్యూట్ గా ఉన్నారు. Thank you. You too. You look very cute. అండ్ మన టాలీవుడ్ కి మరొక మంచి అందమైన తెలుగు అమ్మాయి దొరికేస్తుంది అనుకోవచ్చు ఈ మూవీతో. ట్రైలర్ చూసాను, చాలా చాలా బాగుంది. ఫస్ట్ మూవీ కదా మీకు కూడా. ఇది ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? I must say I just enjoyed every single journey అండి. రాధా లైక్ మీరే అన్నారు లేడీ డైరెక్టర్ అని. ఎంత కేర్ తీసుకుంటుంటుంది, ఎన్ని జాగ్రత్తలు చూసుకుంటుంటుంది, లైక్ ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ స్టెప్. So I enjoyed every single step, and especially Karthik to kuda ante both of them, the combo works out really well with me. I think all the thoughts and all, if we come together, I felt that's an amazing team. So
every step was an exciting move for me, so I enjoyed it thoroughly. ఓకే. అండ్ అందరు చాలా మంది నేను విన్నానమాట, కార్తిక్ నే బాగా వినిపించింది కార్తిక్ అయితే నాకు, కార్తిక్ 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 అని. సో అన్ని 24 క్రాఫ్ట్స్ లో కార్తిక్ ఉన్నాడట కదా. సో మరి కార్తిక్ దగ్గరికి వెళ్ళిపోదామా? మీరు ఇలాంటి కేసెస్ ప్రీవియస్గా చూసారో లేదో నాకు తెలీదు, బట్ పాస్ట్ 3 వీక్స్గా ఐఎమ్ గెటింగ్ సమ్ వియర్డ్ డ్రీమ్స్. You mean deja vu kind? You're right. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యు? Hi Prasanna garu, I'm good. How are you? సూపర్. కార్తిక్, Yeah. ఎలా ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎలా మేనేజ్ చేసావు, ఎలా బ్యాలెన్స్ చేసావు? Balance అంటే where there is a will there is a way అంటారు కదా. So when you have passion towards something, I think everybody will manage everything. And నా ఫీలింగ్. సూపర్. ఫస్ట్ నేను అసలు ఈ మూవీకి రైటర్ నువ్వే అని చెప్పగానే నేను షాక్ అయ్యాను నిజంగా. మీన్ ఇంత బాగా ఎలా అసలు, జనరల్ గా రైటర్స్ కి రాయాలి అంటే మంచి ఇన్స్పిరేషన్ కావాలి. మరి నీకు ఈ స్టోరీ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎవరు? ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ రియల్ లైఫ్ అండి. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ రియల్ లైఫ్. నేను ఈ స్టోరీ ఇన్స్పైర్ అయ్యి రాయడానికి ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ అ లైబ్రరీ, ఐ వాజ్ రీడింగ్ సమ్ బుక్స్. నేను బుక్స్ తీసుకెళ్దాము కొన్ని ఇంటికి అని చూస్తున్నప్పుడు ఐ సా దిస్ డ్రీమ్స్ బుక్ అనమాట, విచ్ క్యాప్టివేటెడ్ మీ. సో ఆ డ్రీమ్స్ వై క్యాంట్ ఐ రైట్ స్టోరీ అని అలా మొదలైంది. అలా ఇన్స్పైర్ అయ్యి ఈ కాన్సెప్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ గారు, మా అమ్మగారు, she took over, she helped me in writing, and my మామయ్య అందరూ, it was a team work together అనమాట రైటింగ్ ప్రాసెస్ అంతా. ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత మమ్మీ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. యా, రాధిక చెప్పండి. కార్తిక్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మూవీ తీద్దాము అని ఎప్పుడు అనిపించింది అసలు మీకు? ఫస్ట్ మా అబ్బాయి చెప్పినట్టు హీ కాల్ మీ లైబ్రరీ నుంచి, అమ్మ ఐ హ్యావ్ ఏ స్టోరీ లైన్ అని చెప్పి కాల్ చేశారు. వాట్ ఈస్ దట్? సరే చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనిపించింది. అంటే కొంచెం సస్పెన్స్, క్యూరియస్ ఇవన్నీ బిల్డ్ చేయొచ్చు ఈ స్టోరీ లైన్ తో అని అనిపించి ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్. ఆ స్టోరీ లైన్ అనుకోగానే ఓకే డెవలప్ చేద్దాము ఇది అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్ లో వచ్చింది శాండీ. అంటే ఆ రోల్ సూటబుల్ యాప్ట్ అనిపించింది అనమాట. అంటే తనతో నేను ఇదివరకు కూడా మంచి జర్నీ ఉంది తనతో. సో అది చూడగానే నాకు వై కాంట్ వీ హ్యావ్ శాండీ ఇన్ ద మెయిన్ లీడ్ అని అనిపించి, అండ్ యా ఫ్రమ్ దేర్ ఫస్ట్ వి 3 of us మాట్లాడుకోవడం అండ్ ఫ్రమ్ దేర్ జర్నీ స్టార్ట్ అవ్వడం. యా అట్లా అనమాట ఇంట్రెస్ట్. అలా గ్రాడ్యువల్ గా యాజ్ ద స్టోరీ పాయింట్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఇంకా మేము ఇంకా పక్కా స్క్రిప్ట్ లాక్ చేసి దీన్ని ఎట్లా అయినా బాగా తీయాలి అని కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట. నాది లవ్ మ్యారేజ్. నేను రాహుల్ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. బట్ ఓకే, ఫస్ట్ మీరు స్టోరీ తీద్దాము అనగానే మీ బ్రెయిన్ లో శాండీ గారి నేమ్ తట్టింది. మరి సంధ్య రియాక్షన్ ఎలా ఉందో స్క్రిప్ట్ విన్నాక తెలుసుకుందాం. సంధ్య, ఫస్ట్ నీకు స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అసలు దీనికి నేను జస్టిఫై చేయగలను అనిపించిందా, లేకపోతే చాలా టఫ్ గా ఉంటుందేమో అని ఎలా ఫీల్ అయ్యావు అప్పుడు నువ్వు స్టోరీ నేరేషన్ విన్నప్పుడు? సో నాకు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చెప్పడానికి రాధా కాల్ చేసి చెప్పారనమాట. వి మెట్ వ్యాలంటైన్స్ డే రోజున మీట్ అయ్యాము. సో షీ టోల్డ్ మీ ది ఎంటైర్ స్క్రిప్ట్. యాక్చువల్లీ నేను ఫస్ట్ వినినప్పటికీ ఇప్పటికీ స్క్రిప్ట్ చాలా మారింది, బట్ ప్లాట్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్. నేను అసలు ఫస్ట్ వీళ్ళు నాకు ఎలా నారేట్ చేశారో నేను ఎగ్జాక్ట్ గా అలాగే ఇమాజిన్ చేసుకున్నాను. అసలు నాకైతే అర్థం కాలేదు, వై వుడ్ రాధా అసలు నన్ను ఎందుకు మైండ్ లో పెట్టుకుంది, నేను ఈ రోల్ చేయగలనా, నాకైతే డౌట్ వచ్చింది. డెఫినెట్లీ రాధాకి ఎలాంటి డౌట్స్ లేవు. షీ వాజ్ లైక్ నువ్వు చేసేస్తావు శాండీ, యూ విల్ డూ ఇట్, ఐ నో యూ కెన్ డూ ఇట్ అనేది ఎప్పుడు అట్లాగే అంటది. కానీ టు మై సర్ప్రైజ్ ఫస్ట్ వాళ్ళు ఒకలా చెప్తారు కదా మూవీని, మనం ఒకలా ఊహించుకుంటాం. బట్ దెన్ వాళ్ళు ఇంకా బాగా చేశారు. అంటే వాళ్ళు చెప్పిన దానికంటే ఐ థింక్ 10 times ఇంకా బాగా తీశారు అని చెప్పచ్చు. ఓకే, అంతకంటే ఏం కావాలి కదా ఎవరికైనా.
యా కార్తిక్, యా యాజ్ ఎ రైటర్ ఇప్పుడున్న జనరేషన్ లో టాలీవుడ్ లో నీకు నచ్చిన రైటర్ డైరెక్టర్, నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? యా యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు. నాకు నాకు పర్సనల్గా ఐ లైక్ క్రిస్టఫర్ నోలన్ రైటింగ్స్ అండి. అంటే ఐ వాచెస్ ఫిల్మ్స్ క్లోజ్లీ. నాకు అతని రైటింగ్ స్టైల్ కానీ ద వే ఆఫ్ టేకింగ్ కానీ నాకు చాలా ఇష్టం. అంటే వన్ ఇట్ కమ్స్ టు హాలీవుడ్ ఐ లైక్ క్రిస్టఫర్ నోలన్. అండ్ దెన్ వన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సినిమా నాకు చాలామంది రైటర్స్ ఉన్నారు, అప్కమింగ్ రైటర్స్ లైక్ అడవిశేష్ గారు ఇస్ అ ఫెంటాస్టిక్ రైటర్. మా ఆయన ఫస్ట్ సినిమా నుంచి మీరు చూసుకుంటే కర్మ కానీ ఆయన బాగా చేయకపోయిన సినిమాలు కూడా ఇట్ హ్యాస్ ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ పాత్. సో హీఈస్ అ గుడ్ రైటర్. అలాగే మొన్న కృష్ణ అండ్ లీలా డైరెక్టర్, హీఈస్ డైరెక్టర్ ఫర్ క్షణం ఆల్సో. సో హీఈస్ అ రైటర్, హీఈస్ అ వెరీ గుడ్ రైటర్. అలా చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ విజేంద్ర ప్రసాద్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారు. సో హీఈస్ లైక్ టూ గుడ్ అనమాట. విత్ ద కమర్షియల్ స్క్రిప్ట్ హీస్ గివెన్, హీ కెన్ గో ఎవ్రీవేర్. అంటే ఆ ఎలివేషన్స్ కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అగైన్. అలా చాలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారండి. Tom, I need to stay there for 1 week. ఆస్తి కోసం దారుణంగా చంపేశారని తెలుసుకున్నాను. Okay, I agree with you. What happened next? రాధిక గారు, చెప్పండి. ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్, ఆ టైప్ ఆఫ్ మూవీ అనిపించింది. సో చెప్తారా, రివీల్ చేయొచ్చా స్టోరీ? ఇది ఎలాంటి జానర్ చెప్తారా? ఇది ఇట్ ఈస్ అ సస్పెన్స్ జానర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ద వే ఐ వుడ్ ఆస్క్ పీపుల్ ఆర్ ఎనీవన్, ఓకే ఒక సింపుల్ లైన్ ఒక లైన్ ని మనం ఎలా తీసాము అన్నది, అండ్ ఒక ఉమెన్ తాలూకా ఎమోషన్స్ ఎలాగా డిఫరెంట్ గా పోర్ట్రేట్ చేసాము, అండ్ హౌ ద సస్పెన్స్ ఇస్ బిల్ట్ అన్నది, దట్ ఈస్ ద మెయిన్ హుకింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ అనమాట. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు, అండ్ ఇంతకన్నా ఇప్పుడైతే నేను చెప్పలేను. ఆఫ్టర్ మూవీ రిలీజ్ ఎనీవే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు వాచ్, అప్పుడు మీరే చెప్పాలి నాకు. సో వ్యూయర్స్ చెప్తున్నారు కదా రాధిక గారు, మొత్తం సస్పెన్స్, మనం సినిమా చూసి మాత్రమే తెలుసుకోవాలి. ఓకే రాధిక గారు, షూటింగ్ సక్సెస్ఫుల్ సినిమా ఏదైనా సరే కంప్లీట్ అవ్వాలి అంటే మనకి టైం స్కెడ్యూల్ దానికి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇదంతా ఎలా మేనేజ్ చేశారు, ప్రొడక్షన్ ఇదంతా? సో మేము ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ ఇంకా అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేసాము ఈ స్క్రిప్ట్ మీద, ఇంకా అప్పటి నుంచి ఇట్ వాస్ లైక్ ఎవ్రీ డే అనమాట. ఆ స్క్రిప్ట్ లాక్ అయ్యే వరకు ఇంకా ఎవ్రీ డే వీఆర్ సిట్టింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఓకే దీంట్లో ఏం చేంజెస్ చేయొచ్చు. ఇందాక శాండీ చెప్పినట్టు ద వర్షన్స్ ఆల్మోస్ట్ లైక్ 20 వర్షన్స్, అంటే ఎవ్రీ వర్షన్ హ్యాస్ డిఫరెంట్ ఇదనమాట. సో అన్ని వర్షన్స్ అయిన తర్వాత ఫైనల్లీ ఆ స్క్రిప్ట్ లాక్ చేసాము. అండ్ అప్పటి నుంచి కూడా లైక్ ఇప్పుడు ఈ కోవిడ్ దాని వల్ల వి కుడెంట్ మీట్ ఫస్ట్ పాయింట్, కానీ వీ వాంటెడ్ టు డూ ఎవ్రీ వన్. ఎవరైతే ఇప్పుడు మనకి ఉన్నారో అందరికీ ప్యాషన్, ఇంట్రెస్ట్. సో ఆ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ వల్ల మేము ఏంటంటే ఓవర్ జూమ్ కాల్ ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో అంటే ముందు స్క్రిప్ట్ ప్రాక్టీస్ కానీ ఇదంతా కూడా అందరూ టీమ్ క్యాస్ట్ అందరూ కూడా రావడము, ఓవర్ జూమ్ కాల్ స్క్రిప్ట్ ప్రాక్టీస్ అంతా జరిగింది. దట్ ఈస్ ద ప్రీ ప్రొడక్షన్ వర్క్. అండ్ థర్డ్ ఫేజ్ అంటే ఇంకా కోవిడ్ థర్డ్ ఫేజ్, ఓకే వేర్ వీ కెన్ మీట్ లైక్ కపుల్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు దెన్ వీ స్టార్టెడ్ మీటింగ్ ఇన్ పర్సన్, అంటే ఇన్ పర్సన్ ప్రాక్టీస్ చేసాం అనమాట. లైక్ అందరూ కూడా వాట్ ఎవర్ మీరు చూస్తారు, ఇంకా ఈవెన్చువల్గా ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ కూడా చూసే ఉంటారు, అండ్ ఇప్పుడు ఇంకా వస్తాయి. సో ఆ విధంగా ప్రీ ప్రొడక్షన్ అంతా చేసాము. అండ్ కమింగ్ టు ద ప్రొడక్షన్ ప్లానింగ్, లైక్ ఎవ్రీథింగ్ ఓకే ఇన్ని డేస్ లో జరగాలి అంటే అన్ని డేస్ లో జరిగింది. ఏంటంటే ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు నాకు శాండీ కూడా నాకు యూస్ టు డిస్కస్ అనమాట, కార్తీక్ మై సెల్ఫ్ శాండీ ఏంటంటే ఓకే ఈ డే ఏం జరగాలి, ఈ షార్ట్స్ ఏం జరగాలి, అవి అయిపోవాలి అంతే. అంటే అయిపోవాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే యాక్ట్ చేస్తారో 1 or 2 టేక్స్ లో అయిపోవాలి, ఎందుకంటే ఆ టైం స్కెడ్యూల్ అలా ఉంది. ఎవ్రీథింగ్ ఇంటర్ డిపెండెన్సీ కదా, మళ్ళీ పెరిగితే మళ్ళీ అందరూ లీవ్స్ పెట్టుకోవడము, ఎవ్రీథింగ్ అకామిడేట్ చేసుకోవాలి.
సో అందుకని అంత పక్కాగా ఈ ప్రొడక్షన్ వరకు అయితే ఎవ్రీథింగ్ యాజ్ ప్లాన్డ్. ఓకే, ఏ కాస్ట్యూమ్స్ ఎప్పుడు వేసుకోవాలి, ఏ షార్ట్స్ ఎప్పుడు తీయాలి, మార్నింగ్ షార్ట్స్, ఎందుకంటే ఎప్పుడైనా షార్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. సో ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఇట్ ఈస్ ఏ పక్కా ప్లాన్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ సంధ్య, చెప్పండి ప్రసన్న. జనరల్లీ మనకి ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం అన్నప్పుడు మనకి ప్రెజర్ మొత్తం మీ మీదే ఉంటుంది, యాక్ట్రెస్ మీద, లీడ్ యాక్టర్ మీదే ఉంటుంది డెఫినెట్లీ. సో మీకు ఎలా అనిపించింది అసలు? హౌ వాజ్ ద ఓవరాల్ జర్నీ? ప్రీ ప్రొడక్షన్ లో కావచ్చు, ప్రొడక్షన్ లో కావచ్చు, ఎలా అనిపించింది? ప్రెషర్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ ఉనింది, చాలా ప్రెషరింగ్ గా అనిపించేది. బికాజ్ నన్ను నమ్మి షీ డిడ్ అ మేజర్ స్క్రిప్ట్. అంటే ఆబ్వియస్లీ ద మూవీ విల్ బి రొటేటింగ్ అరౌండ్ ద లీడ్ క్యారెక్టర్, ద స్టోరీ విల్ బి రొటేటింగ్ అరౌండ్ ద లీడ్ క్యారెక్టర్ కదా. సో యూ హ్యావ్ టు డూ జస్టిస్ టు ద రోల్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. అంటే మైండ్ లో అంటే అది థింక్ చేయకుండా వర్క్ చేయడం అనేది చాలా కష్టం. చాలా నడుస్తూ ఉంటాయి డైలాగ్ చెప్పేటప్పుడు అవి ఇవి అన్ని. అండ్ ద రోల్ చెప్తాను కదా, మాయ చెప్పాలి అంటే ఎవ్రీ డే. అంటే ఎందుకంటే సారీ టు ఇంటరప్ట్, బట్ ఐ నీడ్ టు టెల్ దిస్. వీళ్ళు అనగానే అందుకే ఆపాను, ఏది చెప్పబోతున్నారేమో అని. ఎందుకంటే అసలు ఆ రోల్ చెప్పిన దగ్గర నుంచి అందులో ఇప్పుడు చూడండి పూర్తిగా మారిన అదేదో డైలాగ్ ఉంటుంది కదా, అలాగా. అంటే ఆ క్యారెక్టర్ లో షీ లివ్డ్ అన్నమాట. అంటే ఇంతకాలం మనం చాలా ఇంటర్వ్యూస్ చూసాము, ఓకే వై ద కాస్ట్ హ్యాస్ టు లివ్ ఇన్ ద క్యారెక్టర్స్ అంటే ఐ వుడ్ సే దిస్ ఇస్ వాట్ ద రిజల్ట్. అందులో ఉంటే ఆబ్వియస్ గా రిజల్ట్ అంత చక్కగా వస్తుంది అన్నది. దట్ ఈస్ వాట్ నౌ వీ అండర్స్టూడ్ అండ్ వీ బిలీవ్ టు. యా, ఓకే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ రాధిక అండి, అలా చెప్తుంటాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. లిటరల్లీ ఎట్లా అంటే ఒక చిన్న పిల్లలకి కూర్చోపెట్టి చాక్లెట్ ఇచ్చి మంచిగా చెప్తారు కదా, అట్లా కూర్చోపెట్టి దిస్ ఇస్ హౌ యూ షుడ్ ఫీల్, ఇట్లా ఫీల్ అవ్వాలి. నువ్వు ఇంకా శాండీ, నాకు ఇంకా శాండీ కనబడుతుంది, భయాలకు వెళ్ళిపో, ఇది ఫీల్ అవ్వు, నీకు ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఎట్లా. ఐ థింక్ దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ అ లాట్. అంటే తను నాతో బాగా టైం కూడా స్పెండ్ చేసేది అనమాట. అంటే మాయాని నేను అర్థం చేసుకోవడానికి చాలా స్పెండ్ చేసింది నాతో టైం. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదండి. అంటే నీకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఓకే యూ జస్ట్ సే దిస్ డైలాగ్ అని కాకుండా, డైలాగ్ మనం రకరకాలుగా మాడ్యులేషన్స్ చేసుకుంటాం. డైరెక్టర్ షుడ్ టెల్ us how we should be feeling inside. నువ్వు స్ట్రెస్డ్ ఫీల్ అవ్వాలి, or you should feel sad, or you should feel happy. what kind of happy, what kind of sad, చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా. తను అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది నాకు. అండ్ ప్రీ ప్రొడక్షన్ రియలీ హెల్ప్ అ లాట్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు స్కూల్లో చదువుకొని ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు నీకు పీస్ ఆఫ్ కేక్ లాగా ఉంటుంది. నాకు అసలు నిజంగా షూటింగ్ వెళ్ళిన ఫీలింగ్ నాకు అస్సలు రాలేదు. అసలు నాకు షూటింగ్ కష్టంగానే అనిపించలేదు. ఇట్స్ ఆల్ బికాజ్ ప్రీ ప్రొడక్షన్ చాలా వర్క్ షాప్స్ పెట్టారు. ఐ థింక్ కోవిడ్ స్టార్ట్ అయ్యి తను అన్నట్టు phase 2, phase 3 స్టార్ట్ అయినాక వీ స్టార్టెడ్ మీటింగ్. మీటింగ్ దగ్గర నుంచి షీ యూస్ టు టెల్ us అనమాట, ఓకే scene 4 అని చెప్పి డైలాగ్, సీన్ కి మొదలు వచ్చే డైలాగ్ ఉంటది కదా, అది చెప్పి ఒక ఊరికి అలా వర్డ్ చెప్తుంది. ఇంకా నేను హూఎవర్ ఇస్ ఇన్ దట్ సీన్ లైక్ బట్టి అనమాట ఇంక మాకు అలా వచ్చేసేవి. బట్ అఫ్ కోర్స్ తను సెట్ మీద చాలా డైలాగులు మార్చిందండి, చాలా డైలాగులు చాలా మార్చేసింది, పొడుగు డైలాగ్ ఇచ్చేసింది మాకు. ఇదేంటి ఇంత బాగుంది స్క్రిప్ట్ ఉన్నా కూడా ఆన్ సెట్ కి వెళ్ళినప్పటికి ఇంకా కొన్ని చేంజెస్ వచ్చాయి అనమాట. బట్ అవి కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఐ థింక్ they just prepared, కార్తిక్ అండ్ రాధా ఇద్దరు, they just prepared us for the war. ఇంకా ప్రిపేర్ అయిపోయినాక ఇంకా అక్కడికి వెళ్ళాక we know how to handle it. I think it is just a group effort. I think they just did so much homework to make it possible to come it this way. ఓకే, ఇప్పుడు టాస్క్ అంతా కార్తిక్ దే అన్నమాట. అయితే ఇద్దరు డిఫరెంట్ డైలాగ్స్ రాయడం అంటే ఇట్స్ టఫ్ జాబ్. సో అనిపించింది ఫస్ట్ మన బౌండెడ్ స్క్రిప్ట్ కాకుండా వన్స్ మనకి సెట్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు డైలాగ్స్ చేంజ్ కానీ సీన్స్ చేంజ్ అన్నప్పుడు ఎలా అనిపించేది? అంటే అదే ఇప్పుడు అమ్మ చెప్పినట్టు, సంధ్య గారు చెప్పినట్టు, ఇట్స్ ఆల్ ఎ గ్రూప్ ఎఫర్ట్. అంటే మేము అప్పుడు ఆ పర్టికులర్ సీన్కి ఓకే, ఎందుకంటే సెట్ మీద జరిగినప్పుడు ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ మూవీ అండి. అంటే ఎంత బౌండెడ్ స్క్రిప్ట్తో రెడీగా ఉన్నా మనం సెట్ మీదకి వెళ్ళిన తర్వాత
హియర్ అండ్ దర్ చేంజెస్ అవుతాయి ఆ సీన్ ప్రకారం. ఓకే ఇది సెట్ అవ్వట్లేదు మనం ఈ దీనికి అని చేంజెస్ డెఫినెట్గా అవుతాయి. అప్పుడు అలాంటప్పుడే అందరి ఇన్పుట్స్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండ్ అంటే ఈ డైలాగ్ ఇది ఇలా ఉండాలని. బట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ పర్టికులర్ సెట్కి వచ్చినప్పుడు రైటర్గా నాకు యాక్టర్స్గా అందరికీ ప్రొడక్షన్ వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఆ చేంజ్ అనేది జరుగుతుంది. లేకపోతే ఒక్కళ్ళ డెసిషన్ మీద అవ్వదు. ఆ చేంజ్ అనేది డెఫినెట్గా ఒక్కళ్ళ డెసిషన్ మీద అవ్వదు. ఎందుకంటే ఒక సీన్ డైలాగ్ చేంజ్ చేస్తున్నాం అంటే అందరూ కంఫర్టబుల్గా ఉండాలి, మళ్ళీ యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉండాలి. యూనో వెంటనే ఆ డైలాగ్ చేంజ్ ఏంటి మనం ఇలా ప్రాక్టీస్ చేసాం కదా మళ్ళీ ఎందుకు చేంజ్, ఆ మోడ్యులేషన్ మళ్ళీ అలవాటు పడాలి ఆ చెప్పిన మోడ్యులేషన్కి. సో ఇట్స్ ఆల్ అ గ్రూప్ ఎఫర్ట్. అండ్ మా అబ్బాయి రైటర్ ఒకటే కాదు, అసిస్టెంట్ డైరెక్షన్ కూడా ఆఫ్ కోర్స్ హిస్ పార్ట్. అంటే మీరు ఇందాక చెప్పినట్టే అన్నిట్లోనూ ఎండ్ టు ఎండ్ ఇద్దరము ఉన్నాము. టెక్నికల్ సైడ్ మా అబ్బాయి. ఐ నో కార్తిక్, ఐ హర్డ్ సింగర్ అని కూడా విన్నాను నేను, నిజమేనా? యా అసిస్టెంట్ డైరెక్టర్, స్టూడెంట్, వాట్ నాట్ అంటే ఇంకా ఏం లేవు అవి చెప్పాలన్నమాట. అన్ని ఎలా బ్యాలెన్స్ చేసావు అసలు ఇన్ని? అదే పొద్దున్నంతా కాలేజ్ స్టడీస్ అవన్నీ. అంటే నాకున్న అడ్వాంటేజ్ అంటే నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఐ డూ మై హోంవర్క్ ఆర్ లైక్ మై అసైన్మెంట్స్ డ్యూరింగ్ ద క్లాస్ అనమాట. ఆ క్లాస్ జరుగుతున్నప్పుడే ఐ డూ మై అసైన్మెంట్స్. అంటే ఆ క్లాస్ చెప్తున్నప్పుడు అసైన్మెంట్ పక్కన కూర్చొని చేసేస్తాను. సో ఇట్ సేవ్స్ టైమ్ ఫర్ మీ టు డూ అదర్ థింగ్స్. మా అమ్మ కూడా ఎప్పుడు అరే ఎలారా చేసేస్తాం అన్నీ. మా ఫ్రెండ్స్కి ఏమో ఎక్కువ వర్క్ ఉండి వాళ్ళు వీకెండ్స్ కూడా ఉంటారనమాట. నేనేమో కొంచెం తొందరగా కంప్లీట్ చేసేస్తాను వర్క్ అంతా. సో ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ దీస్ థింగ్స్, మై ప్యాషన్. నాది లవ్ మ్యారేజ్. నేను రాహుల్ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. బట్ అదంతా ఎందుకంటే ప్యాషన్ కదా, అందుకని అనమాట. ఈ వాంటెడ్ టు సేవ్ దట్ టైమ్. తెలిసింది ఒక పాయింట్, తెలిసింది ఇంకో పాయింట్. యాక్చువల్లీ షూటింగ్ మధ్యలో ఒకసారి ఎగ్జామ్ రాసి వచ్చాడు. 5 days మేము చేసింది 5 days. ఆ టైంలోనే ఐ హ్యాడ్ మై ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. ఆ షూటింగ్ జరుగుతుంది, అక్కడ సీన్ జరుగుతుంది, నేను పక్కెళ్ళి ఐ రైట్ మై ఎగ్జామ్ అని పక్కెళ్ళి ఎగ్జామ్ రాసి 1 hour మళ్ళీ ఒక్క ఎగ్జామ్ ఉండిపోయింది. అలా అని చెప్పి షూటింగ్ డేట్స్ మేము పోస్ట్పోన్ చేసుకోలేకపోయాము. అంటే ఇట్ వాస్ లైక్ వెరీ టఫ్ అనమాట. ఎందుకంటే ఎంతమంది డిఓపి మాకు ఫ్లోరిడా నుంచి రావాలి. సో హీజ్ ఎ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్. అక్కడ ఎందుకంటే మాకు డేట్స్ లేదు ఇంకా. సో ఎలా అయినా ఇట్ వాజ్ లైక్ ఇంకా మ్యాండేటరీ అనమాట. సో పాపం శాండీ చెప్పినట్టు మిడిల్ లో వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాడు మళ్ళీ. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ డెఫినెట్లీ. ఆ మూవీ చూస్తుంటే తెలుస్తుంది మీ అందరి హార్డ్ వర్క్ అండ్ కష్టం అదంతా. థ్యాంక్ యూ సో మచ్. రాధిక గారు, అండ్ మీకు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకోగానే సంధ్య గారు లీడ్ రోల్ గా ఫిక్స్ అయిపోయారు. అండ్ దెన్ డిఓపి సెలెక్షన్, మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, సో వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారు, ఎలా సెలెక్ట్ చేశారు? అది అసలు అదేనండి. ఎవ్రీ ఫేజ్ ఇది ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఎవ్రీ ఫేజ్ ఇది ఛాలెంజ్ అనమాట. అసలు డిఓపిని సెలెక్ట్ చేయడానికి ఐ హ్యాడ్ టు టాక్, ఐ హ్యాడ్ టు రీసెర్చ్ ఎవ్రీ లైక్ ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 20 డిఓపీస్ తో మాట్లాడి ఇది చేసి ఓకే. ఎందుకంటే అన్ని ఫిట్ అవ్వాలి కదా. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఓకే బాగా తీయడం ఒకటే కాదు, మనకు అన్ని సెట్ అవ్వాలి వాళ్ళతోనూ అంతా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ డిఓపి. అండ్ కాస్ట్ గురించి అన్నప్పటికీ వీ హ్యావ్ అదర్ లైక్ సైకాలజిస్ట్, తన మేజర్ తన బిఆర్ ప్రొడక్షన్స్ అని తన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అండ్ షీఈస్ అ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ తను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ. బిఆర్ ప్రొడక్షన్స్ తనకి ఎప్పుడే ముందు కూడా మాట్లాడుకున్నాం అనమాట. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసింది. So me and Sandy spoke one day and immediately Sandy తను అడగడము and we brought her in psychologist role. ఇంకా అదర్ కాస్ట్ కూడా అంతే. లైక్ ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే మేము ఈ ట్రైలర్ లోను టీజర్ లోను దేర్ ఆర్ లైక్ చెప్పాను కదా సస్పెన్స్ కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ కెనాట్ బి రివీల్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం.
సో యా అందర్ సెలెక్షన్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ ప్యాషన్ బట్టి వచ్చారు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, ప్రణీత్ అని చెప్పి ఇక్కడ హీస్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ చెప్పాలి అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా తనతో వర్క్ చేసి ఉన్నాను. అండ్ తన వర్క్స్ కూడా నేను తన సాంగ్స్ విన్నాను, తన వర్క్స్ చూసాను. అంటే ఇదివరకు మేము జస్ట్ మామూలు షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ ఇట్లా ప్రొడ్యూస్ చేశాను అనమాట. సో దానికి కూడా తను మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ వీ రియల్లీ లవ్డ్, అంటే ఒక ఇంట్లో మనిషిలా కలిసిపోతాడు తను, అక్క అక్క అంటాడు అనమాట. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ కార్తిక్ యాజ్ వెల్. సో ప్రణీత్ మ్యూజిక్ ఇచ్చాడు దీనికి. And whatever, so I told you about producer, DOP, Pranith music, and other actor Abhishek. He is one of the enthusiastic guy, like we can say the youth icon laganmata. Yeah, tani kuda chala ante vachinappadiki, and the way he showed interest in learning things, and tana baga ante on set వచ్చినప్పటికి he is like almost pro anamata. So it was like మిగిలిన వాళ్ళు ఇంకా అంటే మహిమ, ఎలవర్తి, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ విచ్ కెనాట్ బి రివీల్డ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ ఎవ్రీ వన్ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. యా వీళ్ళందరి సెలెక్షన్ లో యా కొన్ని వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్ అని తెలుసుకుని. అండ్ కమింగ్ టు ద లొకేషన్స్ ఏంటంటే మేము రిచ్ లొకేషన్స్ కావాలి. బికాస్ మాయా ఇస్ ఏ లైక్ ఆల్రెడీ మీరు ట్రైలర్ టీజర్ ఆల్రెడీ చూసే ఉంటారు. షీఈస్ అ బిజినెస్ ఉమెన్ అండ్ షీఈస్ రిచ్. అండ్ అలాంటి దానికి సంబంధించి దానికోసం రీసెర్చ్, అండ్ నా రీసెర్చ్ లో ఎవ్రీథింగ్ శాండీ కూడా వీవర్ పార్ట్. అంటే ఐ కెన్ సే అబౌట్ శాండీ, తను వచ్చి ఓకే నాకు స్క్రిప్ట్ ఇచ్చామా, చేసామా, వెళ్ళామా అని కాకుండా ఐ కెన్ సే అంటే ఒక మేము ఎట్లా ట్రావెల్ చేస్తున్నామో తను కూడా మాతో పాటు అలాగే ట్రావెల్ చేస్తూ ఎవ్రీ సింగిల్ పార్ట్ లో తను కూడా షీ షోన్ దట్ ఇంట్రెస్ట్. అండ్ ఏంటంటే ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇట్స్ టుగెదర్, అదే చెప్తున్నా కదా, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ లాగా. మోర్ ఐ వుడ్ సే శాండీ అండ్ మీ, అంటే రీసెర్చ్ చేయడంలో మేమిద్దరం ఫస్ట్ అనమాట. అంటే ఇప్పుడు కూడా పాపం ఏదైనా తను అంటే షీ వాంటెడ్ టు టేక్, అంటే మాకెంత బేబీలా మేము చూస్తున్నాము మాయాని, అట్ ది సేమ్ టైం తను కూడా అంతే ప్యాషనేట్ ఇనఫ్ తో షీఈస్ పుట్టింగ్ హర్ 100%, 200% effort in taking this movie to the next level, I would say that. Thank you. అంటే ఎప్పుడు తనంటూ ఇన్ పర్సన్ నేనేమి ఎక్కువ ఏమి చెప్పడం అది ఉండదు, బట్ వెన్ టైమ్స్ కమ్, టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ షుడ్ సే రైట్. సో దట్ ఈస్ మీరు ఇలాంటి కేసెస్ ప్రీవియస్గా చూసారో లేదో నాకు తెలీదు, బట్ పాస్ట్ 3 వీక్స్గా I'm getting some weird dreams. You mean deja vu kind? You're right. Sandhya, coming to you. Yeah. ఇందులో Yeah. సంధ్య, ప్రసన్న చెప్పండి. అండ్ ఇందులో ఈ సంధ్య ఎవరిని మాయ చేసి మెస్మరైజ్ చేయబోతుంది? మీ రోల్ ఏంటి, రివీల్ చేయొచ్చా? ఐ థింక్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాను ఫర్ షూర్. భయం వేస్తుంది ఇప్పుడు అట్లా అనాలంటే కూడా, సెల్ఫ్ డబ్బా అనుకుంటారు ఇప్పుడు జనాలు. లేదు, చాలా బాగా చేస్తుంది. బట్ ఎనీవేస్ రోల్ వచ్చి రాధికా గారు చెప్పినట్టు ఐఎమ్ అ బిజినెస్ ఉమెన్. మాయా ఇస్ అ బిజినెస్ ఉమెన్ ఇన్ దిస్ మూవీ అండ్ షీ ఈస్ అ వెరీ రిచ్ గర్ల్. అంతకంటే ఎక్కువ రివీల్ చేయకూడదు. తనకి యాక్చువల్లీ హాలుసినేషన్స్ వస్తూ ఉంటాయి, డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అయితే అది మీరు మూవీలో చూడాలి. సైకాలజిస్ట్, దట్ ఈస్ ది ఎంటైర్ స్టోరీ లైన్. యూ హ్యావ్ టు వాచ్ ది ఎంటైర్ థింగ్. ఐ చెప్పేస్తాను డెఫినెట్లీ. పనిచేస్తున్న అప్పటి నుంచి ఏమన్నా మనం స్టోరీ లైన్ ఇట్లా లాగేయచ్చా అని, బట్ రాధిక చూపులు నాకు తగులుతున్నాయి. ఓకే ఫైన్. యా, మనకి ఆ మాయాకి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, సో అవి నిజం అవుతూ ఉంటాయి. దానికోసం సో ఆ ప్రాసెస్ లో షీల్ బి టాకింగ్ టు సైకాలజిస్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అదే కదా బేసిక్లీ, అంతే. అదే చెప్పాను కదా ఇందాకలే చెప్పినట్టు, అంటే మీరు
ఒక సింపుల్ లైన్ ఒక డిఫరెంట్ వేలో తీసాను అంతే. దట్ ఈస్ ద మెయిన్. యా మనలో చాలా మందికి డిఫరెంట్ గా వియర్డ్ డ్రీమ్స్, కొంతమందికి చాలా డిఫరెంట్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. దాన్నే మీరు మాకు బాగా అర్థమయ్యేలాగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసారనమాట. రైట్ అంతే. ఏదో మీరు ట్రైలర్ చూసారు కదా, చూసాను. మీకేమనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. నాకు జనరల్ గా నాకు ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఈ మూవీ చూడగానే, నేను ట్రైలర్ చూడగానే అదే అనుకున్నాను, అంటే ఇదేదో మనకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండే మూవీలా అనిపించింది. డెఫినెట్లీ నేను ఫస్ట్ డేనే చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూడటమే కాదు, అందరికీ కూడా, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించాలి. అఫ్ కోర్స్ టీవీ ఏషియా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ ప్రమోషన్ అవన్నీ చేస్తారు గట్టిగాను. Thank you to TV Asia Telugu. Thank you to media partners. Right. Thank you to TV Asia Telugu for being our media partners. సో సారీ టు ఇంటరప్ట్. ఇంత ఎక్సైటింగ్ గా సాగుతున్న మన మాయా మూవీ చిట్ చాట్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే వచ్చేస్తాం. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిట్ చాట్. సంధ్య, మీరు షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉంది? ఇందాక చెప్పాను కదా ప్రసన్న, సో మాకు వర్క్ షాప్స్ లో పార్టిసిపేట్ చేసి మా డైలాగ్స్ అని, యాక్షన్స్ అని ప్రాక్టీస్ చేసి షూట్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఎక్సైటింగ్ అనిపించేది. బికాస్ వీ ఆల్రెడీ నో వాట్ టు ఎక్స్పెక్ట్. మాకు కొత్తగా అయితే ఏం అనిపించలేదు, ఎక్సెప్ట్ ఫర్ కెమెరా వర్క్, ఎక్కడి నుంచి వస్తుంది కెమెరా, ఇదేంటి అదేంటి, ఆల్ న్యూ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయడము, లెర్న్ చేయడము. నాకు చాలా ఫిల్మ్ మేకింగ్ మీద టోటల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చింది ఇప్పుడు నాకు. అసలు ఓహో ఇంత కష్టం, లైక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఒక్కొక్కరు వెనకాల ఎంత కష్టపడతారు ఏంటి, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ యువర్ పార్ట్, రైట్? ఇట్స్ అ టీమ్ థింగ్. అందరూ కలిపి అందరూ బెస్ట్ వర్క్ చేస్తేనే ఆ ప్రోడక్ట్ అట్లా కనిపిస్తుంది. సో ఇట్స్ అ హ్యూజ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ సెట్ లో. అండ్ ఒక నిజంగా చెప్పాలంటే నాకైతే ఒక పిక్నిక్ వెళ్తున్నట్టు ఉండేది. రోజు చక్కగా పొద్దున్నే వెళ్ళిపోయి అందరితో పాటు చక్కగా అక్కడ యాక్టింగ్ అవన్నీ చేసి, అండ్ దే యూస్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ వాజ్ సో ప్రొడక్టివ్ అండ్ ఆన్ టైమ్. ఎట్లా అంటే షార్ట్ డివిజన్స్ చేసుకున్నారు ఒక షూటింగ్ ఇంకొన్ని రోజులు ఉందనగా. బికాస్ థింగ్ ఇస్ ఇట్స్ వెరీ డెడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ డే. ఆ రోజు ఒక లెట్స్ సే 10 scenes వెరీ లెస్ ఏమో, ఇంకా ఎక్కువ సీన్స్ చేసాం మేము. 10 scenes చేసుంటాము. అండ్ దెర్ ఆల్ ఇంటెన్స్ సీన్స్. ఇట్ ఆల్ డిపెండ్ బేస్డ్ ఆన్ ద డే లైట్, నైట్. ఆ సీన్స్ మారిపోతాయి కదా లొకేషన్ ని బట్టి అవన్నీ. సో మేము లాస్ట్ సీన్ ఫస్ట్ చేస్తాము, ఫస్ట్ సీన్ లాస్ట్ చేస్తాము. ఇట్స్ ఆల్ ఉల్టా ఉండేది. దట్స్ హౌ ద మూవీస్ యూజువల్లీ మేడ్ కదా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు, అంటే ఒక్కసారి ఆ టైమింగ్ ఏమైనా మిస్ అయినా ఆ లైట్ ముందు సీన్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలన్నమాట. అది నువ్వు ముందు రోజు చేసి ఉండొచ్చు, తర్వాత రోజు చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫోకస్ ఆన్ ఇట్. బట్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. Everybody was so cooperative, everybody was so understanding and very smart. I think it's again thanks to Radha and Karthik. I think మాకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మాకు కూడా ఓకే మనం ఇది చేసేయాలి, ఎంత రాత్రి there is no giving up, we have to finish this shot. ఆ enthusiasm, ఆ ఎక్సైట్మెంట్ క్రియేట్ అయ్యేది సెట్ లో. నాది లవ్ మ్యారేజ్. నేను రాహుల్ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. బట్ ఓకే, అంటే టఫ్ గా అనిపించిన డైలాగ్ గానీ ఆర్ సిచ్యువేషన్ గానీ ఏదైనా అనిపించిందా సంధ్య? నాకు కష్టమైన డైలాగ్స్ కంటే కూడా రాధా ఎప్పుడు ఒక కంప్లైంట్ చేస్తా ఉండేవాళ్ళు. ఐ థింక్ దట్ నాకు ఎక్కువ కష్టం ఏంటి అంటే టు మేక్ హర్ హ్యాపీ. ఛాలెంజ్ ఫర్ మీ. నేను వర్క్ షాప్స్ లో ఎప్పుడు అడుగుతా ఉండేది అనమాట, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వు బాగుందని బాగాలేదని ఏం చెప్పి, టెల్ మీ సంథింగ్, గివ్ మీ అ ఫీడ్బ్యాక్.
సో ఐ వర్క్ ఆన్ ఇట్. బాగుంది అంటే ఇంకా బాగా చేయొచ్చు, బాగాలేదు అంటే ఏది బాగాలేదు, ఐ కెన్ ఫోకస్ అండ్ మేక్ ఇట్ బెటర్. అంటే హ్యాపీ. నాకేంటంటే తన మీద కాన్ఫిడెంట్ అనమాట, ఓకే చేసిస్తోంది అనే ఇదనమాట. ఓన్లీ ఛాలెంజ్ మేము ఎక్కడంటే తన్ని ఏంటంటే తన నవ్వు ఫేస్ అది తనకి, అంటే కొంతమంది ఐస్ తో కూడా నవ్వుతారు కదా అట్లా అనమాట. అది తనకి ఇప్పుడు అంతే కదా, ఎవరి ఇది ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ అవతల వాళ్ళు చెప్తేనే కదా. నేను నవ్వట్లేదు అంటుంది, మేమేమో నవ్వుతున్నాము కొన్ని మాత్రం ఇట్ వాస్ ఫన్నీ అండ్ ఇట్ చాలా ఎంజాయ్ చేస్తాను. షీ యూస్ టు టెల్ మీ, నేను ఇట్లా ఉన్నా కూడా సీ యువర్ ఐస్ ఆర్ స్మైలింగ్ అంటది. ఐస్ ఆర్ నాట్ స్మైలింగ్ అంటే నో దే ఆర్ స్మైలింగ్ అంటది. సో ఫస్ట్ లుక్ లాంచ్ మీరు చూసే ఉంటారు కదా ఈ పాటకి. సో ఫస్ట్ లుక్ లో కూడా రేపు లాంచ్ అవుతుంది అనగా ఇవాళ ఐ స్టిల్ ఫీల్ యువర్ ఐస్ ఆర్ స్మైలింగ్ అంటది. బాబోయ్, ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్, ఇట్స్ ఆల్రెడీ అవుట్. మ్యానుఫ్యాక్చర్. So my biggest challenge was to make her happy. Like I said, I believed in myself as much as I want her to be happy. So కష్టమైన డైలాగులు, ఈజీ డైలాగులు అవన్నీ తను నాకు ఒక బూస్ట్ ఇస్తే నేను చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఐ జస్ట్ వాంట్ హర్ టు అప్రూవ్ మీ, హర్ అండ్ కార్తిక్ ఇద్దరు. ఐ థింక్ దట్ ఈస్ మై ఛాలెంజింగ్ పార్ట్, ఆనెస్ట్లీ. కార్తిక్, I know you are a singer and music director తో చాలా క్లోజ్ గా వర్క్ చేసావు కదా. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే మూవీలో ఏమైనా సాంగ్ కూడా ఏదైనా పాడారా? యా నేను మెయిన్ సాంగ్ టైటిల్ సాంగ్ పాడానండి. యా, మ్యూజిక్ డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఐ నో హిమ్. ప్రణీత్ అన్న నాకు 3 years నుంచి తెలుసు. ఐ థింక్ 4 years అయ్యిందేమో. 4 years నుంచి నాకు తెలుసు అండ్ వీ బీన్ అసోసియేటెడ్ వెరీ క్లోజ్లీ. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపెడతాను. అండ్ ఐ వర్క్ విత్ హిమ్. అంటే తను ఏ ప్రాజెక్ట్ తను వర్క్ చేసినా కూడా నన్ను పిలుస్తాడు. ఐ మీన్ ఐ వుడ్ లైక్ టు గో టు ద సెషన్స్ అనమాట. బికాస్ ఐఎమ్ అ సింగర్, ఐ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యూజిక్ ఆల్సో. అంటే ఎలా చేస్తారు ఒక సాంగ్ని ఇది అని కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐ యూస్ టు గో టు ద సెషన్స్ ఇది తన ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి. అండ్ తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు మాయా, వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ బ్లాస్ట్ అని చెప్పాలి. అంటే ద సాంగ్స్, అంటే తను ఇచ్చిన సాంగ్స్ కానీ, మెయిన్ టైటిల్ సాంగ్ కానీ, ద లవ్ సాంగ్ కానీ, దే 2 ఫెంటాస్టిక్ సాంగ్స్. అంటే ఇమీడియట్గా క్యాచీ ట్యూన్స్ అండ్ బాగా నచ్చిన సాంగ్స్ అయ్యాయి. అండ్ దెన్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే when it comes to suspense and thriller genres, I think music plays a predominant role when it comes to the movie. So I think he gave his best and చాలా చాలా బాగుంటుంది. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. కోసం సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ. రాధిక గారు చెప్పండి. యా, మీరు మనకి డైరెక్టర్ అంటే 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి, మంచి ఐడియా ఉండాలి. సో స్టోరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మూవీ రిలీజ్ వరకు అన్ని విషయాలు దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఓ యా, ఫస్ట్ స్టోరీ లాక్ అయిన తర్వాత ఇందాకలా ఐ థింక్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, వీ హ్యాడ్ లైక్ స్టోరీ బోర్డ్ ఒకటి ప్రిపేర్ చేసాం. లైక్ ఎండ్ టు ఎండ్, అంటే ఒక స్మాల్ సీన్ కూడా ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది దట్ హెల్ప్ మీ ఎ లాట్ అన్నమాట. అంటే నేను ఇది బై ది వే ఐ హావ్ డన్ ఎ డైరెక్షన్ కోర్స్ ఇన్ హాలీవుడ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అంటే ఇది కూడా ఈ జర్నీలో స్టార్ట్ అయిన తర్వాత ఐ టుక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ and I really wanted to learn a lot of things, and I took direction course, and from there I learned a lot of things. So first storyboard తో స్టార్ట్ చేసుకుని అదే సీన్ అక్కడ వచ్చిందా లేదా అంటే అంటే ఎవ్రీ టైమ్ స్టోరీ బోర్డ్ రిఫర్ చేసుకుని. అండ్ అఫ్ కోర్స్ మై సన్ ఎవ్రీ స్టేజ్ లోనూ హీఈస్ దేర్ ఐ వుడ్ సే, బికాస్ ఎవ్రీ స్టేజ్ అంటే ఒక స్టోరీ బోర్డ్ ఒక ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చూడు మనం అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వర్క్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ స్టడీస్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని ఈవినింగ్ టైం ఓకే ఇదంతా కరెక్ట్ గా ఉందా లేదా వి యూస్ టు డిస్కస్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా నేను చూపించలేదు ఇన్ఫాక్ట్ స్టోరీ బోర్డ్, ఓన్లీ చిన్న ఫ్యూ థింగ్స్ చూపించాను కానీ కంప్లీట్ స్టోరీ బోర్డ్ ఎప్పుడు చూపించలేదు. అండ్ దీనికి సినాప్సిస్ రాసుకోవాలని లైక్ దాని మాయా సినాప్సిస్ రాయడం జరిగింది. అండ్ మై సన్ హ్యాస్ రిటన్ దట్ మాయా అంటే ఎవరెవరు ఏంటి వాట్ ఇస్ ద సినాప్సిస్. అండ్ ఫ్రమ్ దేర్ ఐ మీన్ యా
లొకేషన్ స్కౌటింగ్ చేసాము అండ్ అదే క్యారెక్టర్స్ ని ఎవరిని ఎట్లా తీసుకోవాలి, ప్రాక్టీస్ సెషన్స్ అండ్ తర్వాత ప్రొడక్షన్. ఓకే, లొకేషన్స్ ఆన్ టైం వెళ్ళాలి, ఎందుకంటే లొకేషన్ కన్స్టెంట్ ఆబ్వియస్లీ. ఆ రోజు అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఏంటి, దేర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు ఇన్వాల్వ్ కదా. ఎందుకంటే అందరూ ఉంటారు అస్ అ పార్ట్ ఆఫ్ దట్. సో అంటే ఆన్ టైం అదంతా అయిపోవాల్సింది. ఓ పక్క మాకు ఏంటి సన్ ఫేడ్ అయిపోతూ ఉంటుంది, కానీ అది అయిపోవాలి. ఇంకా మాకు ఇంకొక డే లేదు. అంటే వీళ్ళు ఎంత ప్రోగా ఆ రోజు చేస్తేనే మనకి అది కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ ఏంటి డిఓపి ఫ్లోరిడా వెళ్ళిపోవాలి. సో ఇట్ ఈస్ లైట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఛాలెంజ్. అండ్ అదంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఓ మై గాడ్, ఇట్ ఈస్ లైక్ చెప్పాలి అంటే ఈవెన్ దో ఐ మానిటర్డ్ అండ్ నేను నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పడం వరకు డెఫినెట్లీ ఐ వుడ్ సే, బట్ ద టెక్నికల్ వర్క్ ఇన్వాల్వ్ మై సన్ అండ్ హిస్ ఫ్రెండ్ ప్రీతు కొల్లా. They did an amazing job in editing. I mean, trailer cuts gaani, teaser gaani, and of course there are a couple of other involved ayi unnaru, but nenu cheptuna initial drive, DI work, and coming to the sound, sync sound. So I mean tarvata ante memo set lo sync sound use chesamu, కానీ మళ్ళీ అది మాకు సరిగ్గా సెట్ అవ్వలేదు. తర్వాత సౌండ్ స్కేప్, ఆ తర్వాత డబ్బింగ్ చేయవలసి వచ్చింది అనమాట. బికాస్ అంత టైం లేదు. మాకేంటంటే అన్ని ఫైల్స్ చూస్తే ఇదంతా. అండ్ డిఓపి ఈజ్ అన్ అమెరికన్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎవ్రీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి అతనికి అతనికి అర్థమైంది, మూవీ అదంతా అర్థమైంది, కానీ బట్ వీ నీడ్ టు గెట్ దట్ ఎమోషన్స్ కదా. మన తెలుగులో ఆబ్వియస్లీ వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ వెన్ కంపేర్ టు హాలీవుడ్. సో ఓకే, అతనితో మళ్ళీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డిబేట్ అనమాట. 180 రూల్ అంటారు, ఇదంటారు, లేదు మాకు ఇలా కావాలి అని మేమంటాము. సో అది ప్రొడక్షన్ లో. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో అయితే ఎవ్రీ అండ్ మూవీని ఎలా తీసుకెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్స్ తీసుకెళ్ళాలి. అండ్ దీస్ ఆర్ బ్యాక్ ఎండ్ లో మై హస్బెండ్ గోపి కృష్ణ, హీస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్. గోపి కృష్ణ, రోహిణి కుమార్ ఫ్రమ్ విఆర్ ప్రొడక్షన్స్, like and Vijaya Mohan, all these are like producers for this movie. And my brother Vivek Vardhan, he's a part of script writing and on spot whatever the changes aa roj ka roju. Okay, shoot nunchi vachinda next day daniki anamata dialogues evana change cheyalante, okay why can't we do that? Nenu my son and my brother, like everyone మార్చేసి నెక్స్ట్ డే సండేకి వెళ్ళి సండే ఇది ఇప్పుడు చెప్పాలంటే ఇదేంటి నువ్వు నాకు అప్పుడు చెప్పలేదు కదా అంటే లేదు అప్పటికప్పుడు. అండ్ షీ ఇమీడియట్లీ ఓకే నేను చెప్పేస్తాను అని చెప్పింది. అలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ అండ్ మై లైక్ ఎవ్రీ వన్ ఇందులో ఒకళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్, ఒకళ్ళు లైక్ మిగిలిన వాళ్ళతో మాట్లాడడం, బ్యాక్ అండ్ వీళ్ళతో మాట్లాడడం, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఏ టీమ్ వర్క్. ఇట్ వాస్ లైక్ క్వైట్ ఎ ఛాలెంజ్ ఐ వుడ్ సే. And Sandhya, Tom, I need to stay there for 1 week. ఆస్తి కోసం దారుణంగా చంపేశారని తెలుసుకున్నాను. Okay, I agree with you. What happened next? సంధ్య, మీరు ఇందాక చెప్పారు రాధిక గారిని ఫస్ట్ హ్యాపీగా ఉంచడమే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్, బిగ్గెస్ట్ టాస్క్ అని. షూటింగ్ టైంలో ఎన్ని రీటేక్స్ చేయించారు మీతో? ఏదైనా టఫ్ డైలాగ్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, జరిగిందా అలా ఏమైనా? ఐ థింక్ దిస్ ఇస్ పెద్ద జోక్ అండి. ఎందుకంటే లాంగ్ డైలాగ్స్ ని యాక్చువల్లీ మేము తక్కువ టైంలోనే చేసేసాము. నేను అంత ఇబ్బంది ఏం పెట్టినట్లేను రాధని చేసి. ఐ డెంట్ టేక్ మచ్ టేక్స్ థ్యాంక్స్ టు ప్రీ-ప్రొడక్షన్ వర్క్. But there is one scene where it was actually the most easiest scene, and that would be the most challenging scene for me. Em ledu, I just the psychologist will say hi Maya ante hi ani cheppadam anamata. We have to just look at each other, greet ourselves, meet the eye, that's all. So that was our biggest challenge. I didn't understand why. Pre-production lo maku me and Rohini was the other artist kada, psychologist.
మీ అండ్ రోహిణి వుడ్ బి లైక్, ఓ మై గాడ్ మాకు పెద్ద పెద్ద డైలాగ్ లేవు, మేము అవన్నీ చేసేస్తాం. ఈ ఒక్క సీన్ మాత్రం ఐ థింక్ యాక్చువల్ సెట్ లో 13 or 14 టేక్స్ తీసుకున్నాము. We don't know. అంటే there is something that she, అంటే పొజిషనింగ్ కానివ్వండి, టైమింగ్ కానివ్వండి, she wants us to be very perfect. లైక్ ఐ సెడ్, లాంగ్ డైలాగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. ఇది మాత్రం 13-14 టేక్స్ ఈజీగా తీసుకుందాం మేము. ఏం లేదు, హాయ్ మాయా వాటెవర్ ఆల్ డైలాగ్ వెనక్కి తిరగాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఫర్ సమ్ రీజన్ ఏదో ఒకటి కాంబినేషన్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఇద్దరి కాంబినేషన్ టైమింగ్ ఎగ్జాక్ట్ సేమ్ డిస్టెన్స్ అండ్ సేమ్ టైమింగ్ అంతా మ్యాచ్ అవ్వాలన్నమాట. దట్ వాజ్ ఛాలెంజింగ్ పార్ట్. ఐ డోంట్ నో, మేము ఇద్దరు నవ్వుకుంటాం నేను రోహిణి. ద మోస్ట్ ఈజియస్ట్ వాజ్ డిఫికల్ట్, ద మోస్ట్ డిఫికల్ట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ us. ఇట్స్ లైక్ దట్. కార్తిక్, యా, మూవీ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయిన తర్వాత, అవుట్పుట్ చూసిన తర్వాత నువ్వు అనుకున్నట్టే, నువ్వు స్క్రిప్ట్ లో రాసుకున్నట్టే మూవీ వచ్చిందా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ మూవీ? డెఫినెట్లీ అండి. అంటే 100% సాటిస్ఫైడ్. అంటే జనరల్లీ ఇట్స్ వెరీ రేర్ ఏంటంటే ఒక స్క్రిప్ట్లో రాసుకుంది మనం ఏదైతే స్టోరీ బోర్డ్ చేసుకున్నామో అంత పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈజ్, సినిమాలో ఏ సీన్ కూడా కట్ లేకుండా. అంటే జనరల్గా సినిమాల్లో నెంబర్ ఆఫ్ సీన్స్ చేస్తారు, సినిమాకి తగ్గట్టు కట్ చేస్తారు, సినిమా సీన్స్ తీసేస్తారు. బట్ మేము ఏదైతే స్క్రిప్ట్లో రాసుకున్నామో, ఇన్ని సీన్స్ ఉండాలి, ఇన్ని సీన్స్ స్టోరీ బోర్డ్లో పెట్టుకున్నామో అన్ని సీన్సే మేము సినిమాలో చూపించాం. ఇట్స్ వెరీ రేర్ టు, అంటే మేము ఏదైతే షార్ట్ అనుకున్నామో అదే షార్ట్ అక్కడ పడింది. దట్ వే ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ అండ్ మ్యూజిక్ కానీ అన్నీ 100% సాటిస్ఫైడ్. అంటే యాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ కింద ఇంత ఇట్స్, అండ్ అదే చెప్పాలంటే ఇట్స్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. కంప్లీట్ ప్యాకేజ్ లాగా అనుకోవచ్చు. అంటే ఒక ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక మొత్తం అన్నీ నేర్పిస్తారు కదా, అన్ని ఒక ఆర్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని ఆర్ట్స్ గురించి చెప్తారు. సో ఇట్స్ కంప్లీట్లీ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ it's a great experience, and I think it will carry forward in future films if we do it. I just want to say one thing. కార్తిక్ మాటలు చూస్తుంటే రాధిక గారు చాలా మెచ్యూర్డ్ గా ఒక 10 సినిమాలకి స్క్రిప్ట్ రాసి తర్వాత ఇప్పుడు చెప్తూ ఉంటారు. సో అలా అనిపిస్తుంది అనమాట. అసలు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా తనకి ఉంది? నన్ను అడుగుతారా? ఎవరైనా చెప్పొచ్చు, మమ్మీ అయినా. హీఈస్ అ బండల్ ఆఫ్ టాలెంట్ అండి. నాకు అసలు ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ క్వశ్చన్. కార్తిక్ ఏదైనా ఫైనలైజ్ చేసినా, కార్తిక్ ఏమైనా చెప్పినా, ఒక 18-year-old బాయ్ చెప్పాడని ఎప్పుడు అనిపించదు. ఇట్స్ వెరీ రేర్ టు సీ an 18-year-old with so much of wisdom and with so much of maturity. I don't know how this boy is. వింటూ ఉంటే నాకు అదే అసలు నేను 18 అని సంగతి మర్చిపోయాను ప్రసన్న, ఎప్పుడో మర్చిపోయాను. లైక్ there are very his thoughts are very deep, like, and he's very observing. చాలా బాగా అబ్జర్వ్ చేస్తాడు, అన్ని గ్రాస్ప్ చేసుకుంటాడు, అన్ని వింటాడు, అందరినీ అర్థం చేసుకుంటాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దెన్ హీ హ్యాస్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ మాయా అంటే ఇంకా కార్తిక్ అని చెప్పాలి. ఇంకా అసలు హీ హ్యాస్ హిస్ హ్యాండ్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ యు నేమ్ ఇట్, హీస్ దేర్. Right. Thank you. Yeah. రాధిక గారికి అయితే ఆల్ క్రెడిట్స్ ఇంకా పేరెంట్స్ ఇద్దరు అండి, ఇద్దరు ద వే దే టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే షీ నెవర్ ట్రీట్స్ హిమ్ లైక్ అ స్మాల్ బాయ్. అదొకటి నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు మనం యూజువల్లీ పిల్లలు చూస్తే ముద్దాటం అలాంటివన్నీ ఎంత ఏజ్ ఉన్నా అలా చేస్తాం కదా, తనకు అలాంటి ఏమున్నా ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తుంది, గుడ్ ఫ్రెండ్ లాగా. అంటే షీ షేర్స్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఈస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ హిస్ మదర్. నేను ఒకసారి ఆశ్చర్యపోతాను. నేను డెఫినెట్లీ రాధా కంటే కార్తిక్ ని ఒక స్టెప్ ఎక్కువ పొగుడుతాను. ఆల్ ద వెరీ క్లోజ్ టు హర్. హీ విల్ స్టిల్, అంటే ఎట్లా అంటే, నో బట్ ఇది కూడా అమ్మే చేసి, అంటే హీ గివ్స్ క్రెడిట్ టు హర్. అమ్మ అంటే అంత సపోర్ట్ చేస్తాడు, అంత బాగా చూసుకుంటాడు, అసలు బేబీ లా చూసుకుంటాడు వాళ్ళ మామ్ని. అయితే కార్తిక్ వాళ్ళ కామెంట్ చాలా బాగుంటది. ఇవాళ మనకి లంచ్ అక్కర్లేదు. నాకు కాదమ్మా, నాకు లంచ్ కావాలి ప్లీజ్. Thank you so much, Sandy, for the lovely words.
రాధిక గారు, ఇప్పుడు ఆడియన్స్ మీ మూవీని, మాయా మూవీని చూడాలి అంటే మీరేం చెప్తారు? సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా? షూర్, డెఫినెట్లీ. మాయా మూవీ ఎందుకు చూడాలి అంటే, నెంబర్ 1 ద టేకింగ్, అంటే ద రిచ్నెస్ అండ్ యాక్టింగ్. అంటే ఇదంతా చెప్తున్నానంటే మెయిన్ అందరూ డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ రైటర్, డెబ్యూ యాక్టర్స్ అందరూ డెబ్యూ. అంటే ఎవరికి ఏ ఎక్స్పీరియన్స్ లేదంటే ఇదివరకు పాస్ట్ ఒక సెట్ మీకు వెళ్ళి చేయడం కానీ ఆర్ ఏమైనా షూటింగ్స్ చూడడం కానీ, అంటే అందరూ మామూలుగా ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇప్పుడు అవన్నీ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఓకే ఒక మూవీ తీసే ఎక్స్పీరియన్స్ కానీ ఇది కానీ ఎవరికీ లేదు. సో ఐ వుడ్ సే ఆడియన్స్ టు సపోర్ట్, ఎంకరేజ్, and also the key element is a suspense, and of course Sandhya Bai Reddy, Rohini, Abhishek and the other actors who are involved in this, they have done a tremendous job. వాళ్ళకి ఇచ్చిన రోల్ వాళ్ళందరూ కూడా డెబ్యూ. ఇదేంటంటే ఒక డెబ్యూ వాళ్ళు ఇంత కష్టపడి ఇంత మంచి what do you call ఒక యుఎస్ నుంచి మంచి ప్రోడక్ట్ ఇద్దామనే తాపత్రయంతో we really did this, and I mean audience ki adi, that is one of the main requests. And coming to the story, I would say just see okay em jarugutondi anadi, if they can predict or whatever I would give a small what do you call clue em ivalenu, but at the same time వాళ్ళు ఏమి గెస్ చేస్తారో వాళ్ళకే వదిలేస్తాను. సో గెస్సింగ్ మాత్రం ఉంది. సో I would say, okay, watch and guess. అంటే you have to watch the film till the end to understand the whole film. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, దట్స్ వై ఐ సెడ్ ఐ టేక్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ క్రిస్టఫర్ నోలన్ అని. క్రిస్టఫర్ నోలన్ ఇప్పుడు ఇఫ్ యూ సీ ఇన్సెప్షన్ ఆర్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, మీరు లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు హోల్ సినిమా అర్థం కాదు. లాస్ట్కి వచ్చే ఇది కిక్ అప్పుడు అర్థం ఉంది మీకు, ఓకే ఇది సినిమా ఇది అని. అప్పటి వరకు మీకు ఇట్ గోస్ ఇన్ అ ఫ్లో, సస్పెన్స్ ఉంటుంది, ఇట్ గోస్ ఇన్ అ థ్రిల్లింగ్ వే. ఏంటి కొంచెం మీరు అనుకుంటారు, నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఫ్లో వెళ్తోంది బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ అనుకుంటారు డెఫినెట్లీ. మధ్యలో వెళ్ళి చూసేసి మళ్ళీ వెనక్కి వద్దాము అలా అనుకుంటే మీకు ఏం అర్థం కాదు సినిమా. ఐడియాలు కూడా అంటే జనాలు బేసిక్లీ మధ్యలో ఓకే అసలు ఫస్ట్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో, అప్పుడు మీరు ముందుకు జరిపితే అసలు మీకు ఏం అర్థం కాదు ఏమవుతుందో. సో మళ్ళీ ఫస్ట్కి వెళ్ళే చూస్తారు మీరు. సో మళ్ళీ ఆ ఫస్ట్ నుంచి చూసేది లాస్ట్ వరకు చూడండి, ఆ లాస్ట్ కిక్ మీకు డిఫరెంట్ ఉండదు. అప్పుడు మీకు డెఫినెట్గా సినిమా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ చూడకుండా మీరు లాస్ట్ స్కిప్ చేసి ఇది అంటే అప్పుడు వీ క్యాన్ డూ ఎనీథింగ్. లాస్ట్ కిక్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. బాగా అర్థం చేసుకున్నాడు, పర్ఫెక్ట్ చెప్తున్నాడు, ఎలా చూస్తే అర్థం అవుతుందో. అండ్ సంధ్య, ట్రైలర్ చూస్తే మాత్రం డెబ్యూటెంట్ అని మాకు ఎక్కడ అనిపించలేదు, అసలు ఇంత కూడా డౌట్ రాలేదు. చాలా చక్కగా చేశారు, అసలు సూపర్ గా. అండ్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ అలాగే మీ కో యాక్టర్స్ తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డెబ్యూ లాగా అనిపించలేదు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. As such, I'm very emotional person now. Ante I can understand emotions really well. So again, thanks to Radha, to nak mundu di ardham avvali. If I can understand how an artist can feel, and it's easy to emote it kada. That's what I feel. And me question. And me co-actors to working experience ela anpinchindi with actors to. Co-artist to working experience is they're very friendly. The entire crew and cast are extremely friendly. They're very supportive of each other. Mem etla ante inka asalu just na okka party అని కాకుండా everybody used to pitch in with everyone. Ante for example Abhi role undi, Rohini role undi, Mahima, let other characters unnar kada. We used to ante ma అయిపోగానే మేము వెళ్ళిపోవాలని కాకుండా we used to pitch in and give advices to each other, like బాగా చేస్తున్నావు అని కాంప్లిమెంట్ చేయడం. That plays a major role, like having a supportive team around you, it plays a very good role. ఆ సపోర్ట్, ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ బిల్డ్ అవుతాయి బాగా. సో Abhishek Sabi, he plays Rahul, and he's my family friend, and it felt amazing working with him.
very friendly and all. And Rohini, I know her since the past 4-5 years. She's also a very close friend. So newness aim ledu, just that our characters are new to us. So yeah, it was an amazing team. ఓకే, సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్రమ్ యువర్ సైడ్? Watch Maya. The treatment is going to be an amazing. It's going to be an amazing treat, and watch it. The music is going to be a feast for the audience. The background score and all. Praneeth, thanks to Praneeth Music for pumping up the music like crazy. And watch the film. You're going to enjoy it, and that's all. I cannot speak much about it. Roller coaster ride. Roller coaster ride. It's going to be an adventure for sure. Yeah. కార్తిక్, ఐ ఫర్గాట్ టు ఆస్క్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది సెట్స్ లో ఉన్నప్పుడు కానీ అంతా? అమ్మతో వర్కింగ్ ఇప్పుడు ఏం చెప్పాలి అంటే, బేసిక్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, అంటే తను డైరెక్టర్ అవుతుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నిజంగా. అది చెప్తుంది అంటే నా కవర్ సాంగ్స్ కానీ అన్నీ తీస్తుంది, కానీ ఇంత ఒక ఫిలిం తీసే అంత డైరెక్టర్ అవుతుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. And then when I saw her on the in the pre-production, on the sets and post-production lo, how she used to give advices, I think appudu anpichindi, okay, she knows what she's doing. She has clarity. Okay, oka director kunna vision undi. She has a fantastic vision. ఆ విజన్ మాకు అర్థం అవడానికి టైం పడుతుంది. తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, తను చెప్తుంది మాకు, షీ టెల్స్ అస్, మాకు ఫస్ట్ తను చెప్పేది అర్థం కాదు, బికాస్ తన మైండ్లో ఒకటి ఉంటుంది, మాకు ఆ మైండ్లో ట్రాన్స్లేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వెన్ ఇట్ ట్రాన్స్లేట్స్, మాకు అండర్స్టాండ్ అయినప్పుడు మైండ్ బ్లో అవుతుంది అనమాట అందరికి డెఫినెట్గా. మాకు నా ఫ్రెండ్ ప్రీతుకి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా తను చెప్పే పాయింట్స్ మాకు ఫస్ట్ కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది, అబ్బా మళ్ళీ చెప్తున్నారా బాబు ఇది అనిపిస్తుంది. కానీ కొంచెంసేపు ఆలోచించి ఇఫ్ యూ గో, నేను చెప్పిందే కరెక్ట్ కదా, దెన్ అలా అనిపిస్తుంది అని. సో ఐ థింక్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ హర్. అండ్ నీకు అమ్మ గురించి అంతగానే ఏం చెప్పలేదు. విజన్ అయితే కరెక్ట్ అండి. షీ హ్యాస్ దట్ విజన్. అంటే ఒక్కొక్కసారి మెట్లెక్కేసి ఈ పై నుంచి అంటది, ఈ కింద నుంచి అంటది, అసలు డిఓపిని మామూలుగా సర్కస్ ఆడలేదు. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు డెబ్యూ, ఇట్స్ వెరీ, అంటే ప్రీవియస్గా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఒక సెట్ ఎక్స్పీరియన్స్ కూడా జనరల్గా డైరెక్టర్స్ ఎలా వస్తారు, అసిస్టెంట్ డైరెక్షన్ చేసి లేకపోతే ఏదైనా ఆ సెట్లో గమనిస్తూ ఏదైనా వస్తారు. ప్రీవియస్గా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏ సెట్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత సినిమాటిక్గా తీయడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఇంత ఫస్ట్ దీనికే డైరెక్ట్ ఆన్ సెట్ వెళ్ళిపోవడం, ఇంకే ఎక్స్పీరియన్స్ లేకుండా ఆన్ సెట్ వెళ్ళిపోవడం, తన విజన్ నమ్మి. ఇప్పుడు పురాణంలో అంటారు కదా, ఒక బ్లైండ్ ఈగల్లా వెళ్ళిపోవడం, బ్లైండ్ దీనిలాగా వెళ్ళిపోవడం. షీ బిలీవ్డ్ హర్ విజన్, అండ్ ఐ థింక్ ఇట్ పోర్ట్రేడ్ ఇన్ ద ఫిలిం. నాది లవ్ మ్యారేజ్. నేను రాహుల్ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. బట్ సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. కానీ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ అంటే నన్ను నమ్మి వీళ్ళందరూ కూడా నేను చెప్పింది ఏ రోజు ఒక క్వశ్చన్ కానీ ఒక్కళ్ళు కూడా అంటే ఓకే ఎలా చేస్తుంది ఏంటి అని ఎవరు అసలు నోబడి, నేను చెప్పింది అట్లా పాపం అందరూ ఫాలో అయ్యారు. ఆల్వేస్ ట్రస్ట్ బేసిస్ మీదే ఈ ఫిలిం అందరూ ట్రస్ట్ చేయడం వల్ల ఈ ఫిలిం జరిగిందని నేను, దట్స్ వాట్ ఐ ఫీల్. ఒకరినొకరిని ట్రస్ట్ చేసుకుని, ఒకరినొకరిని బిలీవ్ చేసుకుని, అండ్ ఇట్స్ కంప్లీట్లీ అండ్ హెల్తీ ఎన్వైరన్మెంట్. అందరినీ సపోర్ట్ చేసుకుని ఇచ్చేసి, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్.
తర్వాత నేను కూడా మాయా మూవీ ఎప్పుడు చూస్తానని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ రాధిక గారు, మీరు ఫస్ట్ ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అండ్ ఇలానే లేడీ డైరెక్టర్ గా మీరు చాలా మంచి మంచి సినిమాలు తీసి మంచి హిస్టరీ క్రియేట్ చేయాలని. అలాగే కమింగ్ టు యూ సంధ్య, మంచి చక్కగా అందంగా ఉన్నారు. మన తెలుగులో ఇంకా చాలా బోల్డ్ సినిమాలు చేయాలి, ఇలాగే ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కార్తిక్, నువ్వు నీ రైటింగ్ స్కిల్స్ తో ఇప్పుడున్న రైటర్స్ అందరికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మేము అందరం వాచ్ చేస్తాం, ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాం చూడడానికి. అండ్ మీకు టీజర్ చూసాను కాబట్టి నేను ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ కూడా ముందే చెప్పేస్తూ ఉన్నాను. మళ్ళీ సక్సెస్ పార్టీలో కలుద్దాం. తప్పకుండా. Thank you, Prasanna. You hosted it really well, and special thanks to TV Asia Telugu for being our media partners again. Thank you, Prasanna garu, and thank you, TV Asia. It was a very nice interview. Thank you once again. Thank you, TV Asia Telugu. It's a very honor. We are on this TV show, and thank you, Prasanna garu. I think you did an amazing job asking us questions, and you know it was an experience answering to all of your questions. Thank you, Radhika garu. Thank you. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాళ్ళకి మాయా మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. మనకి ట్రైలర్ చూడగానే అర్థమైంది సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ జానర్ లో సినిమా రాబోతోంది. అండ్ చాలా ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. సో అతి త్వరలోని మాయా మూవీ మన అందరి ముందుకు రాబోతోంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూసి అందరూ ఆదరించాలి. Till then, keep watching TV Asia Telugu. Bye-bye.